హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో నిన్నైతే చూసారు కదా, నిన్నైతే ఎపిసోడ్ చూసి నేనైతే ఇంకా తనుజ ఫైనల్ విన్నర్ అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఇంకా బిగ్ బాస్ చూడక్కర్లేదబ్బా. తనుజని ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటనే ఉంటారు, తనుజని హర్ట్ చేస్తూనే ఉంటారు, తనుజ ఏడుస్తూనే ఉంటుంది. అది పర్సనల్ గేమ్, అది పర్సనల్ ఫ్యామిలీ రిలేషన్ అని చెప్పేసి బర్నీ గారిని ఎప్పుడు చూసినా ప్రొవోక్ చేస్తూనే ఉంటారు. అండ్ ఈ దివ్య బర్నీ గారు ఒకలా మాట్లాడుకుంటారు. ఇది గేమ్ వరకేనా తనుజ, నేను మాట్లాడిన బర్నీ గారితో అని చెప్తుంది, లేకపోతే ఇంకా సీజన్ అంతా మాట్లాడదా అనే విషయం చూడాలి. నిన్నైతే మామూలుగా లేదు. ఇలాంటివి ఏమైనా ఉంటే కొంచెం వీకెండ్కి ముందు పెట్టచ్చు కదా, రేపు రోజున ఏం జరుగుతుంది లైవ్ అనేది మనం మిస్ అవుతాము. ఎందుకంటే మళ్ళీ నాగార్జున గారు వచ్చి చెప్పే వరకు మనకి 2 డేస్ది ఒకేసారి చూపిస్తారు కాబట్టి మనం చాలా కంటెంట్ మిస్ అవుతాము అనిపిస్తుంది నాకు. సో మీరు కనుక తనుజాకే సపోర్ట్ చేయాలనుకుంటే కనుక ఒక్కసారి లైక్ చేసి నాకు కామెంట్ చేయండి. నేనైతే ఆబ్వియస్గా ఇప్పటి నుంచి అందరూ తనుజాకే సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకున్నా. ఇంకా నేను కూడా పాపం అబ్బా, అసలు ఎప్పుడు చూసినా ఆ పిల్లనే ఏడిపిస్తారేంటి నాకు అర్థం కాదు. ఆ పిల్ల ఎప్పటి నుంచి ఫైట్ చేస్తూనే ఉంది కెప్టెన్సీ కోసం, బట్ ఒక్కసారి కూడా తనకు ఛాన్స్ ఇవ్వట్లే. అండ్ ఈసారి చేసింది మాత్రం ఫుల్గా నమ్మక ద్రోహం అనే చెప్పాలి. ఎందుకంటే నమ్మించి మరి ఆమె చెప్తుంది క్లియర్గా గేమ్లో కూడా, నేను నన్ను చెయ్యను అని చెప్పి కూడా నన్ను చేస్తుంది అని చెప్పి అలా జరిగింది. సో ఇప్పుడైతే నేను ఏం గేమ్స్ పెట్టారు అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనకి యాజ్ యూజువల్గా ట్రైన్ గేమ్ పెట్టారు. ట్రైన్ గేమ్ అనేది బిగ్ బాస్లో ఆచారం అన్నట్టు అనమాట, అందుకనే ట్రైన్ గేమ్ పెట్టారు. సో ఇప్పుడైతే మనం సంచాలక్ని చూద్దాం. సంచాలక్ అయితే సంజనా గారినే పెట్టారు అగైన్ సంచాలక్ కింద. సో ఫస్ట్ అయితే ఎవరైతే 2 ట్రైన్స్ ఉంటాయి, ఆ 2 ట్రైన్స్లో ఎవరు ట్రైన్ సీట్లో కూర్చుంటారో వాళ్ళదనమాట టాస్క్. ఫస్ట్ ఒక సైడ్ రాము కూర్చుంటాడు, ఇంకొక సైడ్ ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. అసలు ఏం జరుగుతుంది, రాము కూర్చున్న సైడ్ ఎవ్వరు వెళ్ళి రియాక్ట్ అవ్వరు, కూర్చోరు అనమాట. ఇలా 2-3 రౌండ్స్ పెట్టారు అదే విషయంలో. ఎవరైతే ట్రైన్ డ్రైవర్ కింద కూర్చున్నారో వాళ్ళు ఇంకా బయటకు వచ్చేసేయాలి. బయటకు వచ్చేసేసి బజర్ మోగాక బయటకు వచ్చి వాళ్ళైతే మీరు ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారన్న పాయింట్స్ చెప్పాలన్నమాట. ఫస్ట్ అయితే రాము కూర్చున్నాడు కాబట్టి రాము బయటకు వచ్చి మీరు మీ పాయింట్స్ చెప్పండి అంటారు బిగ్ బాస్. ఇంకా ఇమీడియట్గా ఇంకా తనుజకి నేను సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా, తనుజ అక్కకి నేను సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ నుంచి బర్నీ గారు ఎప్పుడైనా స్ట్రాంగే, ఎప్పుడైనా బర్నీ గారు కెప్టెన్సీలో గెలవచ్చు, బర్నీ గారు స్ట్రాంగ్ కాబట్టి బర్నీ గారికి సపోర్ట్ అక్కర్లేదు అన్నట్టు మాట్లాడాడు అనమాట. సో అది అయిపోయింది రాము విషయం. ఇంకా తనుజ హ్యాపీగా ఫీల్ అయింది అమ్మాయి అనుకున్నాం. తర్వాత తనుజ అందరినీ రిక్వెస్ట్ చేస్తూనే ఉంది, ఈ వీక్ కెప్టెన్సీ నాకు చాలా అవసరము, రీతు ప్లీజ్ అని చెప్పి రీతుని రిక్వెస్ట్ చేసింది, నిఖిల్ని రిక్వెస్ట్ చేసింది, అండ్ కళ్యాణ్ నువ్వు ఉంటే ఎవరిని తీస్తామని చెప్పేసి అడిగింది. అలా అందరినీ రిక్వెస్ట్ చేస్తూనే వచ్చింది. పాపం అందరూ తనకి ఎస్ చెప్తూనే ఉన్నారు, కానీ వెన్నుపోటు పొడి చేశారు అనిపించింది నాకు. ఇది చాలా హార్డ్ అనమాట, మనం తీసుకోలేము ఇలాంటివి అనిపించింది నాకు. ఆ పిల్ల ఏడుస్తుంటే ఫస్ట్ నాకు ఏడుపు వచ్చేసింది, ఎందుకంత ఇదిగా ఏడుస్తుంది. అండ్ పాయింట్స్ టు బి నోటెడ్, తనుజ ఎంత మంచిగానే ఆలోచించింది అని చెప్పడానికి 2 డేస్ బ్యాక్ అంటే నిన్నటి ఎపిసోడ్లో మనకు చూపిస్తాడనమాట. తనుజ వెళ్ళి బర్నీ గారితో మాట్లాడుతుంది. బర్నీ గారితో మాట్లాడినప్పుడు మన ఇద్దరం ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడానికి ఉండదు, అండ్ సెల్ఫ్ సపోర్ట్ చేసుకోవడానికి కూడా ఉండదండి. సో బై ఎనీ ఛాన్స్ మీకు కనుక వస్తున్నా కనుక ఆప్షన్, మీరు నాకు సపోర్ట్ చేస్తారా అన్నట్టు డిస్కషన్ జరుగుతుంది. అలా డిస్కషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే, సరే మనం సపోర్ట్ చేసుకోలేము కదా, సో ఇంకా ఎందుకు అన్నట్టు అడిగినప్పుడు బర్నీ గారు ఇట్స్ ఓకే, మీరు రీతుకి సపోర్ట్ చేయండి, మీరు రీతు దగ్గర సపోర్ట్ 2 టైమ్స్ తీసుకున్నారు అండ్ ఒక్కసారి కూడా రీతుకి సపోర్ట్ చేయాలా, ఇలా అయితే మంచిగా ఉండదు, మీరు వెళ్ళి రీతుకి సపోర్ట్ చేయండి పర్వాలేదులేండి అని చెప్పి ఆ పిల్ల అడుగుతుంది కదా, సపోర్ట్ చేయలేదు చేయండి అని చెప్పి. సో సపోర్ట్ చేయండి, అయినా చూద్దాము బిగ్ బాస్ ఏం ట్విస్ట్ పెడతారు, నుంచి ఎటు వెళ్తుందో అని చెప్పి చాలా మంచిగానే మాట్లాడింది. అందుకే తనుజ ఏడ్చేటప్పుడు కూడా తన పాయింట్స్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చాలా హర్టింగ్ అనిపించింది. అసలు గేమ్ అంతా ఎక్కువ మెంబర్స్లో అయితే తిరగట్లేదు, ఒక 4-5 మెంబర్స్ మధ్యలోనే గేమ్ అంతా తిరుగుతుందని ఒక ఫీలింగ్ వచ్చింది. ఇమాన్యుయల్ ఎందుకని నామినేషన్స్కి రావడానికి భయపడుతున్నాడో తెలియట్లా. ఇమాన్యుయల్కి మంచి ఫ్యాన్ బేసే ఉంది, మంచి ఓటింగే ఉంది, అండ్ జబర్దస్త్లో అందరికీ తెలుసు ఇమాన్యుయల్. దానివల్ల తను ఈజీగా నామినేషన్కి వెళ్ళినా కూడా సేవ్ అయ్యి వచ్చేస్తాడు. బట్ ఎందుకు అంత ఇదిగా తనుజతో ఫైట్ చేయాలి? గ్రీన్ కార్డు ఉంది కదా, సేఫ్టీ కార్డు, దానికోసము ఫైట్ చేశాడు. తనుజ తెలియదు తనుజ, ఇప్పుడు మనం గెలవాలి, తనుజ కంపల్సరీ గెలవాలి, నేను గెలవాలనుకుంటున్నాను, నాకు ఇవ్వు అని చెప్పేసి అక్కడ ఒక ఫైటింగ్ జరిగింది. అక్కడ కూడా అంతే చేశాడు. అంత తను భయపడాల్సిన అవసరం లేదు, తనకున్న కాన్ఫిడెంట్కి ఫ్యాన్ ఫాలోయింగ్కి తను ఫస్ట్ రావచ్చు, కానీ తను అంత భయపడాల్సిన అవసరం లేదని చెప్పి నా ఫీలింగ్. నెక్స్ట్ బర్నీ గారు కూర్చుంటారు ఆ ట్రైన్లో, అంటే రాము వెళ్ళే ట్రైన్లో బర్నీ గారును నెక్స్ట్ తనుజ కూర్చుంటారు కదా. సో రాము వచ్చి తనుజకే సపోర్ట్ చేస్తా అంటాడు. నెక్స్ట్ బర్నీ గారు కూర్చుంటారు. బర్నీ గారు కూడా వచ్చి బయటికి జెన్యూన్గా చెప్తున్నాను, ఈ వీక్ నాకంటే ఎక్కువ తనుజనే బాగా ఆడింది, సో నేను తనుజకే సపోర్ట్ చేస్తున్నాను, అది ఇదని చెప్పి రీజన్ చెప్తారు. నేను షాక్ అవుతాను అనమాట, ఆయన కూడా తనుజకే రీజన్ చెప్తున్నారు కదా ఫైన్ అని చెప్పేసి.
అలా గేమ్లో రౌండ్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక రౌండ్ వస్తుంది. ఇంకో రౌండ్లో ఏంటంటే దివ్య గారు కూర్చుంటారు ఒకసారి, అండ్ ఇంకొక రౌండ్లో ఏంటంటే ఫస్ట్ సాయి కూర్చుంటాడు వెళ్ళి. ఎందుకంటే చాలా టఫెస్ట్ ఫైట్ జరుగుతూ ఉంటుంది ఇంకొక ట్రైన్లో. ఆ టఫెస్ట్ ఫైట్ జరుగుతున్నప్పుడు వెళ్ళి సాయి దూరేసేసి కూర్చుంటాడు అనమాట. అక్కడ చాలా కొట్టేసుకున్నారు, ఒకరినొకరు ఆపేసుకున్నారు. ఇమాన్యుయల్ వెళ్ళిపోయి డిమాన్ని గట్టిగా పట్టేసేసుకొని ఆపేస్తున్నాడు వెళ్ళకుండా. రీతు వెళ్ళి గౌరవ్ని గట్టిగా పడేసేసి మరీ పట్టేసేసుకుంది. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, టఫెస్ట్ టగ్ ఆఫర్ లాంటి ఫైట్ జరిగాక హియర్ కమ్స్ దివ్య అనమాట. సో సాయి వెళ్ళి కూర్చున్నాడు కాబట్టి ఇప్పుడు సాయి వచ్చి పాయింట్స్ బయటకు చెప్పాలి. ఇక్కడ మనకి ప్రోమోలో ఎంత ఇదిగా వాళ్ళు ఎడిట్ చేసి చెప్పారో అంత లేదని ఒక ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే ప్రోమోను అలా ఎడిట్ చేశారని చెప్పి అనిపించింది. పాయింట్స్ మాత్రం అలా పాయింట్ టు పాయింట్ వెంటనే జరగలేదు. చాలా టైం ఉన్నాక పాయింట్స్ నుండి కలెక్ట్ చేసి ప్రోమో ఎడిట్ చేశారు. సో దివ్య చెప్పింది దాంట్లో సాయి వస్తాడు బయటికి. సాయిని ఇద్దరు కలిసి ఫుల్ మ్యానిపులేట్ చేస్తారు. ఒక సైడ్ నుంచి రీతు మ్యానిపులేట్ చేసి, ఇంకో సైడ్ నుంచి దివ్య. అసలు తను చెప్పాలనుకున్న పాయింట్ చెప్పనియట్లే అనమాట. అంత ఫుల్గా మ్యానిపులేట్ చేశారు. ఒకళ్ళేమో నన్ను చేస్తావా, ఎందుకు చేస్తావా, నేనా 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 అని ఎలా అంటారు సినిమాలో, అలాగా నన్నా 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 అని అలా ఫుల్ మ్యానిపులేట్ చేసేసారనమాట. అది మామూలు విషయం కాదు అసలు. దివ్య దగ్గరికి వెళ్ళేసరే తనుజేమో నువ్వు రీజన్ చెప్పు, నువ్వు చెప్పబ్బా, నువ్వు చెప్పు ఫస్ట్ ఎవరో చెప్పు. అసలు ఎలా వణుకుతున్నారండి మనుషులు, నామినేషన్ పేరు చెప్తుంటే వాళ్ళ పేరు అట్లా వణుకుతున్నారనమాట. దివ్య అయితే యాజ్ యూజువల్గా చాలా కాన్ఫిడెంట్గా ఉంది. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలో దివ్య అది మీరే కామెంట్ చేసి చెప్పండి నాకు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక్కసారి నువ్వు రిమెంబర్ చేసుకో. తనేం చెప్తాడంటే ఫస్ట్ దివ్యకు ఆల్రెడీ చెప్తాడంట లోపల, నేను నిన్నే చేస్తాను అన్నట్టు చెప్తాడంట. బట్ బయటకు వచ్చినప్పుడు రీతు అంటాడు, రీతుని చేద్దాం అనుకుంటున్నా అని చెప్తాడు. రీతు తన పేరు చెప్పిన వెంటనే నువ్వు ఎందుకు చేస్తావు, నువ్వు ఎలా చేస్తావు, నువ్వే నన్ను నమ్మించి ట్రైన్ ఎక్కించావు, నేను దివ్యాన్ని నమ్మించి నేను దివ్య ఎక్కాము ఈ ట్రైన్లో, సో దివ్యాన్ని చేయకుండా నన్ను చేయడం ఏంటి, నువ్వే నమ్మించి నువ్వే వెనుపొడి చేస్తావా, అది ఇది అని చెప్పేసి ఆ పిల్లోని కన్ఫ్యూజ్ చేసి మెస్పనైజ్ చేసి ఏదో చేసి హిప్నటైజ్ చేసి ఆ నేమ్ అయితే చేంజ్ చేయించిద్ది అనమాట. ఆఖరికి మళ్ళీ మొదలవుతుంది ఇక్కడ కథ. మళ్ళీ మొదలైన వెంటనే దివ్య దగ్గరికి వస్తాడు. ఇట్లా కాదు నేను నీ పేరు చెప్పట్లేదని మళ్ళీ దివ్య దగ్గరికి వస్తాడు. దివ్య దగ్గరికి రాగానే ఇంకా దివ్య నా పేరు చెప్తావా, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అంటే రీతు పేరు చెప్పకుండా నా పేరు చెప్తావా అన్నట్టు ఒక డిస్కషన్ జరిగింది. ఇక్కడ టగ్ ఆఫ్ ఫర్ వర్డ్స్ అన్ని బయటకు వచ్చినాయి మనకి. ఒకసారి చూసుకో, వాళ్ళు ఒక్కసారి రిమెంబర్ చేసుకో, నువ్వు ఎవరి వల్ల రిమూవ్ అయిపోయావు అనేది ఒక్కసారి గుర్తు చేసుకోమని తనకి గుర్తు చేసిద్ది అనమాట. గుర్తు చేస్తే సాయి ఇంకా చూస్తూ ఉంటాడు అనమాట, ఏం చేయాలి ఇట్లా దండం పెట్టి అమ్మ తల్లి నేను చెప్పేది నండి అమ్మ అన్నట్టే మాట్లాడతాడు తను. అట్లా అరిచేస్తారు ఇద్దరు కలిసి ఆయన మీద. మామూలు విషయం కాదు ఇది మాత్రం. సో నువ్వు ఎవరి వల్ల రిమూవ్ చూసుకో, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి సపోర్ట్ చెయ్యొద్దు అనే వాళ్ళు నువ్వు వాళ్ళని చూసుకుని నన్ను తీసుకుంటున్నావు, నువ్వు నన్ను రిమూవ్ చేస్తున్నావు వాళ్ళ కోసం. ఒక్కసారి రిమెంబర్ చేసుకో, నేను సపోర్ట్ చేస్తానా వాళ్ళు సపోర్ట్ చేస్తానని అక్కడ ఒక పాయింట్ చేస్తాను. అంటే నేను ఏం ఫీల్ అయ్యానంటే స్టిల్ ఇన్ని వీక్స్ గేమ్ అయినా కూడా స్టిల్ ఇప్పటికీ డే 61 వచ్చినా కూడా ఇప్పటికీ మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి చెయ్యొద్దు, గెస్ట్ రోల్కి చెయ్యొద్దు, నెక్స్ట్ ఫస్ట్ ఉన్న వాళ్ళకి చెయ్యొద్దు, సెకండ్ ఉన్న వాళ్ళకి చేయండి, మనమే ఉన్నాము ఇలా అంటా నడుస్తుంది. అయితే స్కూల్ పిల్లలాగా చెయ్యొద్దు అని చెప్పి అందరూ ఒక దగ్గరకు వచ్చేసాక ఇంకా స్టార్ట్ అయిపోవాలి కదా. వాళ్ళు సపరేట్గా ఉండాలి, వీళ్ళు వైల్డ్ కార్డ్ వాళ్ళు సపరేట్గా ఉండాలి, ఇదంతా లేదు కదా, పోయింది కదా గేమ్ అంతా ఎప్పుడో అనుకున్నాను నేనైతే. సో తర్వాత అయితే ఫైనల్గా ఇంకా తను అంటాడు, రీతుకి అయితే డెసిషన్ చెప్తాడు. రీతుకి గట్టిగా ఇస్తాడనమాట, అసలు మామూలుగా కాదు, టిట్ ఫర్ టాట్ అవుతుంది రీతుకి మాత్రం. రీతుకి రీజన్ చెప్పేస్తాడు జెన్యున్గా, నువ్వు ఆల్రెడీ ఎందుకు రిమూవ్ చేసావు నీకే తెలుసు కదా, నువ్వు నన్ను రిమూవ్ చేసావు కాబట్టి నేను ఇది నిన్ను ఇచ్చేస్తున్నాను అని చెప్తాడు. చెప్పినా కూడా ఆ పిల్ల ఫుల్ కన్ఫ్యూజ్ చేసేస్తుంది ఆయన్ని. కన్ఫ్యూజ్ చేస్తే లాస్ట్కి దివ్యాకే స్టిక్ అవుతాడు. రీతు అరిచేస్తూ ఉంటుంది, రీతు నువ్వు అరవకు, దివ్య అని నా పేరే చెప్పాడంటే అయితే యూ గో అవుట్ అంటుంది అనమాట. అంత సీరియస్ విషయం జరుగుతూ ఉంటుంది అక్కడ. సో దివ్య అయితే సరే అయితే నువ్వు వాళ్ళని నమ్మి నన్ను నామినేట్ చేసావు కదా, ఓకే ఫైన్, నేను ఆల్రెడీ క్యాప్టెన్, నాకేం ఫరక్ పడదు అని చెప్పి ఫైనల్గా అప్పుడు అరుచుకుంటా బయటకు వస్తుంది అనమాట దివ్య లాస్ట్కి. తర్వాత సంచాలకు చెప్పేస్తారు దివ్య అని చెప్పింది. దివ్య థ్యాంక్ యూ అని చెప్పింది, చాలా హ్యాపీగా థ్యాంక్ యూ అనేది. బికాస్ తను ఏమన్నా నేను ఆల్రెడీ కెప్టెన్ కదా నాకేం ఫరక్ పడదనే చెప్పుకొచ్చింది. బట్ తనుజ మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి సపోర్ట్ అడుగుతుంది అనమాట. ఈ వీక్ అయితే నాకు అసలు ఫుల్ తనుజకి టాప్ ప్లేస్లో కంటే ఇంకా మంచిగా ఏదైనా ప్లేస్ ఉంటే కనుక తన్నే సెలెక్ట్ చేస్తారేమో అనిపించింది. అందరూ తనుజకి మంచి ఓట్స్ వేస్తారు ఇప్పుడు. ఫుల్ తనుజ ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. సో ఇక్కడ జరుగుతుంది సెకండ్ ఇన్సిడెంట్. ఇక్కడ ఏం చేయాలంటే దివ్య వెళ్తుంది. దివ్య వెళ్ళి బర్నీ గారి గురించి నెక్స్ట్ పర్సన్ ఒకళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళు ఎవరంటే నిఖిల్.
నిఖిల్ వస్తాడు. నిఖిల్ ఇమాన్యుల్ని తీసేసేయాలి బయటికి అని చెప్పి అనుకుంటాడు అనమాట. ఎందుకు అనుకుంటాడంటే నెక్స్ట్ డ్రైవర్ నిఖిల్ అవుతాడు. నిఖిల్ అయిన వెంటనే నేను తనుజాకే సపోర్ట్ చేసిన, బికాస్ నాకు లాస్ట్ 2 times నుంచి నాకు తనుజ సపోర్ట్ చేసింది, సో నేను సుమన్ గారిని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తారు. సుమన్ గారు నువ్వు నిజంగా నన్ను నామినేట్ చేస్తున్నావా చెప్పు అని చెప్పి, అవును నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను, బికాజ్ మీరు నాకు లాస్ట్ గేమ్లో సపోర్ట్ చేయలేదు అని. నేను సపోర్ట్ చేశాను, వాళ్ళు లాగేస్తే నా తప్ప ఏంటి, వాళ్ళు లాగేశారు, నేను సపోర్ట్ చేస్తూనే ఉన్నాను అంటారు. కాదు మీరు సపోర్ట్ చేయలేదు అని అంటారు. సుమన్ గారు ఇంకా ఫుల్ అర్థమైపోయింది, అంటే వాళ్ళు అరుస్తున్నారు కాబట్టి మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారా ఏంటి అన్నట్టు మాట్లాడతారు ఒక డైలాగ్ ఒక దానిలో. దాని తర్వాత ఏమంటారంటే ఓకే ఫైన్, క్లారిటీ, నా నుంచి మీకు నెక్స్ట్ టాస్క్లో సపోర్ట్ వద్దు, దానికోసమే కదా మీరు నాకు చేస్తున్నారు, మీకు లేకపోయినా పర్లేదు కదా, మీరు రిమూవ్ చేస్తే కనుక ఇంకా నా నుంచి మీకు సపోర్ట్ రాదు అని చెప్తారు. నిఖిల్ ఇస్ లైక్ ఓకే అన్నారు. సో సుమన్ గారు సరే అయితే నా నుంచి మీకు సపోర్ట్ అక్కర్లేదు అన్నప్పుడు ఐ విల్ బీ అవుట్, నో మోర్ డిస్కషన్స్ అని చెప్పి బయటకు వచ్చేస్తారు అనమాట. సో సుమన్ గారు బయటకు వచ్చేసారు. ఇంకా మనకి ఇమాన్యుయల్ ఉన్నారు, తనుజ ఉన్నారన్నమాట. సో ఈ గొడవలో ఇమాన్యుయల్ తనుజ ఉన్నప్పుడు, రీతు కూడా ఉన్నారు తెలిసి, ఇమాన్యుయల్ తనుజ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఒక పక్క సుమన్ గారు మాట్లాడుతుంటే ఇమాన్యుయల్ అండ్ రీతు, ఇది చాలా నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఒక్కసారి మీరు సుమన్ గారికి సపోర్ట్ చేస్తుంటే కనుక ఇది మీకు చాలా హర్టింగ్ అనిపిస్తుంది. ఒక పర్సన్ అంత ఇదిగా ఆ గేమ్ ఆడి తన రైట్ పాయింట్స్ చెప్తున్నప్పుడు ఒక పక్క నుంచి ఇమాన్యుయల్ అండ్ రీతు నవ్వుతూ ఉంటారు. సుమన్ గారికి కోపం వచ్చింది, బట్ పాపం చాలా పొలైట్గా చెప్తారు సుమన్ గారు. ఇక్కడ మాత్రం చాలా పొలైట్గా మీరు ఎందుకు నవ్వుతున్నారు ఈ మధ్యలో అని చెప్పి అడుగుతారు అన్నమాట. అలా నవ్వుతుంటే పక్కన వాళ్ళు మాట్లాడేది వినిపించాలి అండ్ స్ట్రాటజీస్ అర్థం అవ్వాలి కదా, నా ఫీలింగ్ అది. నెక్స్ట్ హియర్ కమ్స్ ద బిగ్గెస్ట్ పాయింట్, ఇమాన్యుయల్ కూడా బయటకు వచ్చేసారు. ఇప్పుడు నాకు తెలిసి ఇమాన్యుయల్ కాదు, సుమన్ బయటకు వచ్చేసారు. ఇప్పుడు నాకు తెలిసి అయితే దివ్య వచ్చే కూర్చుంటారు నెక్స్ట్ రౌండ్లో, అదే లాస్ట్ రౌండ్ నాకు తెలిసి. ఇంకా ఫైనల్ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు అదే లాస్ట్ రౌండ్ అని చెప్పేసి. ఇంకా బయటకు వచ్చినప్పుడు సుమన్ గారును నెక్స్ట్ ఇమాన్యుయల్ దివ్య ఈ ముగ్గురు కిచెన్లో డిస్కషన్ పెడతారన్నమాట. సుమన్ గారు హర్ట్ అవుతారు కదా, అడుగుతారు నేను చేసింది కరెక్టేనా ఏంటి, ఎందుకు అలా అంటున్నాడు, నేను సపోర్ట్ చేయలేదు అంటున్నాడు ఏంటి అని అంటే ఏమో అంటారు, మీరు అందరికీ సపోర్ట్ చేస్తారు, మీరు సపోర్ట్ చేయని వాళ్ళు ఎవరు ఉంటారు, దివ్య అంటే వెళ్ళి ఏదో రీజన్ చెప్పాలని అలా రీజన్ చెప్తున్నారు, మీరేం హర్ట్ అవ్వకండి అది ఇదని చెప్పి అంటారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది కదా ఎవరిని చేయాలి ఏంటి అనేది, వాళ్ళకి అర్థమైపోయి మన ముగ్గురం ఒక టీం అన్నట్టు ఉంటారన్నమాట. సో అక్కడికి కథ అయిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ రౌండ్లో దివ్య కూర్చుంటుంది. హియర్ కమ్స్ అ బిగ్ థింగ్ అనమాట. సో లాస్ట్ రౌండ్లో దివ్య కూర్చుంటున్నప్పుడు ఇక్కడే ద టగ్ ఆఫ్ వర్ గేమ్, ఎందుకు తనుజని చేశారు అనేది నా పాయింట్స్ నేను వ్యాలిడ్గా చెప్తాను. అండ్ దివ్య ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అని అడుగు మీకు ఒక్కసారి అర్థమైతే కామెంట్ చేసి చెప్పండి. అండ్ తనుజ గురించి మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతుందంటే ఫస్ట్ దివ్య ఉంటుంది. దివ్య కూర్చున్నప్పుడు దివ్య తన పాయింట్స్ చెప్పాలి మనకి. ఇక్కడ తన పాయింట్స్ చెప్పాలి అన్నప్పుడు ఏం జరుగుతుంది, తను స్టార్ట్ చేయాలి పాయింట్స్ అనేవి. తను స్టార్ట్ చేయాలన్నప్పుడు స్టార్ట్ చెయ్యడమే ఎలా చేస్తుందో తెలుసా, ఆల్రెడీ ఎవరున్నారో తెలుసా, ఎవరు లేరో తెలుసా అని చెప్పి స్టార్ట్ చేసిద్ది అనమాట. ఎవరున్నారు ఎవరు లేరంటే నేను ఆల్రెడీ తనుజ లోపల ఉంది కాబట్టి నేను ఇమాన్యుయల్కి సపోర్ట్ చేయాలి, అట్లీస్ట్ ఇమాన్యుయల్కి ఒక 2-3 పాయింట్స్ అన్న రావాలి కాబట్టి తనుజ నేను నిన్ను నామినేట్ చేస్తాను అని చెప్పింది. అసలు ఆ పాయింట్కి పిచ్చి వచ్చేసేది తనుజకి, బికాజ్ ఒక సైడ్ రీతు ఉంటుంది, తనుజని చేయకుండా రీతును కూడా చేయొచ్చు, బికాజ్ తనుజ ఈ వీక్ అంతా కెప్టెన్సీ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నానని తను చెప్తూనే ఉంది. అండ్ తను ఎప్పుడూ తన గేమ్లో టగ్ ఆఫ్ వార్ ఇస్తూనే ఉంటుంది. అండ్ తనేమి స్ట్రాటజీగా ఆలోచించి ఒకరికి బ్యాడ్ జరగాలి, ఒకరు ఘోరంగా ఇదైపోవాలి, ఒకరు వర్స్ట్ అయిపోవాలి ఇలా అంతా ఆలోచించదు. తను చెప్పాలనుకున్నా తను చెప్పి స్ట్రాటజీస్ ప్లే చేసి ఎట్లయినా కూడా తను విన్ అవ్వాలని ట్రై చేస్తుంది. అండ్ ఇప్పటికీ తనుజ లీడింగ్లో ఉంది. అండ్ మీరు కనుక తనుజకి ఇక్కడి నుంచి సపోర్ట్ చెయ్యాలి అనుకుంటే కనుక ఒక్కసారి కామెంట్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి. నేను కూడా నా ఓటికి నుంచి తనుజకే అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను. బికాజ్ అంత ఇదిగా చేయాల్సిన అవసరం లేదు. ఒక పర్సన్ని ఎప్పుడు చూసినా తననే ఏడిపిస్తారేంటి, ఎంత స్ట్రాంగ్ అవుతా ఉంది వీక్ అంతా ఒక్కసారి కూడా ఏడవాలి. ఇంకా మొదలుపెట్టేశారు, ఇంకా మొదలైపోయింది అనమాట. సో ఆఫ్టర్ ద గేమ్ బర్నీ గారి దగ్గర పాయింట్ తీసుకొస్తుంది ఇక్కడ దివ్య. ఇంకా మొదలైద్ది అనమాట. దివ్య చెప్పాలి కదా ఇప్పుడు. సో వెళ్ళి తనుజ నేను నీకు ఆల్రెడీ తను ఏమంటుందంటే తనుజ అని చెప్పి అనిద్ది. ఫస్ట్ బర్నీ గారు తనుజ వీళ్ళందరూ చూస్తున్నప్పుడు దివ్య బయటకు వచ్చింది. దివ్య బయటకు వచ్చినప్పుడు ఎవరెవరు కూర్చుంటారంటే రీతు, నెక్స్ట్ దీస్ గై ఇమ్ము అండ్ తనుజ కూర్చుంటారు. దివ్య బయటికి రాగానే దివ్య నువ్వు ఆల్రెడీ చెప్పావు నాకు చేయనని, ఒక మాట ఇచ్చావు నాకు చేయనని అని చెప్పిద్ది. అయినా కానీ తను వినదు. తను వినకుండా నేను తనుజనే చేస్తున్నాను అని చెప్పేసింది. సో ఎందుకు పాయింట్స్ అంటే ఇమాన్యుయల్ కంటే ఎవరైనా ఒక్కళ్ళైనా సపోర్ట్ చేయాలంట, నేను ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తానని ఆల్రెడీ చెప్పాను, సో కంపల్సరీ నిన్నేనని చెప్పింది.
తనుజకి ఫుల్ కోపం వచ్చేసి నువ్వు ఆల్రెడీ నాకు చేయనని చెప్పావు కదా కాన్ఫిడెంట్గా డైనింగ్ టేబుల్ దగ్గర, ఇప్పుడు నన్ను ఎందుకు చేస్తున్నావు అంటే నువ్వు కావాలని చెప్పి నీ రిలేషన్స్ కోసం చేస్తున్నావు అని చెప్పాను. ఎవరి రిలేషన్స్ కోసం ఏంటి అని చెప్పేసి దివ్య మాట్లాడింది. తనుజ ఇమ్మీడియట్గా ఇంకా చెప్పేసిద్ది అనమాట, నువ్వు బర్నీ గారు ఇంకా చూస్తా చెప్తున్నావు కాబట్టి నువ్వు బర్నీ గారి కోసమే ఇదంతా చేస్తున్నావు, కేవలం బర్నీ గారిని సేవ్ చేయడం కోసం నువ్వు ఇదంతా చెప్తున్నావు, నీ రిలేషన్స్ ఏమైనా ఉంటే పక్కన పెట్టుకో. కళ్యాణ్ అంటాడు ఇదే, కళ్యాణ్కి కూడా షాక్, బికాస్ కళ్యాణ్ కూడా కావాలని చెప్పేసి దిస్ గై దివ్యకి సపోర్ట్ చేశాడు ఇప్పుడు డ్రైవర్ సీట్లో కూర్చోడానికి. కళ్యాణ్ కూడా షాక్ అయ్యి నువ్వు ఉన్నావు అని చెప్పి నేను తీసేసాను, లేకపోతే నేను అక్కడ టగ్ ఆఫర్ ఫైట్ ఇస్తా కదా అని చెప్పి అంటాడు. కళ్యాణ్కి కూడా షాక్, కళ్యాణ్కి తెలియకుండా ప్లేట్ మళ్ళీ వెళ్ళిపోయి ప్లేట్ కాస్త తిరిగి తనుజ వైపు వచ్చేసింది కదా, అక్కడ అనమాట హర్టింగ్ తనుజకి. తనుజ ఫుల్ చెప్పింది, కళ్యాణ్ నువ్వు ఇంకా ఊరుకో కళ్యాణ్, ఇది ఎలా కాదు, ఇక్కడ కావాలని రిలేషన్స్ పెట్టుకోవడానికే వచ్చారు వీళ్ళు, ఆమె కావాలని బర్నీ గారి కోసమే నన్ను నామినేట్ చేస్తుంది అని చెప్పి. ఇంకా దివ్యానేమో ఇమీడియట్గా చెప్పేసిద్ది అనమాట, నువ్వు ఇలానే ఇమాజిన్ చేసుకో, నువ్వు ఇలానే స్క్రిప్ట్ రాసుకో, నువ్వు ఇలా ఊహించుకుంటానో ఉండు అది ఇది అని చెప్పిద్ది అనమాట. చెప్పాక ఇంకా తనుజకి కోపం వచ్చేసిద్ది ఫుల్గా, నువ్వు ఇంకా నాతో మాట్లాడుకో, మీరు రిలేషన్స్ పెట్టుకోవాలంటే బయట పెట్టుకోండి, నేను లాస్ట్ 2 వీక్స్ నుంచి బాగా ఆడుతూ వచ్చాను, అయినా ఇలా చేశారు అది ఇది అని చెప్పేసి ఫుల్గా మొదలైపోద్ది. ఎందుకంటే 3 మెంబర్స్లో ఒక పర్సన్ని తీస్తే అక్కడ 2 మెంబర్సే ఉంటారు, ఆ 2 మెంబర్స్కి నెక్స్ట్ క్యాప్టెన్సీ వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. దానికోసం ఇంకా తనుజాని అన్ని మాటలు అనేసరికి బర్నీ గారి కోసమే ఈ పిల్ల నాకు చేసింది అని చెప్పేసి ఇక ఫుల్ అక్కడి నుంచి కెమెరాస్ అన్నీ ఇంకా తనుజ వైపుకి వచ్చేస్తే ఇక తనుజ ఇంకా వెళ్ళి ఏడుస్తుంది అనమాట. నేను ఏ రోజైనా ఒక్కసారైనా ఎవరికైనా బ్యాడ్ జరగాలి అనుకున్నానా, ఆ పిల్ల ఆఫ్టర్నూన్ కూడా మీ పైన కోపంగా ఉంటే మీరే వెళ్ళి మాట్లాడని నేనే మీకు చెప్పాను, నేను ఆ పిల్లకి మంచి జరగాలనే చెప్పాను కదా, సో తను ఎందుకు అలా చేస్తుంది, నేను లాస్ట్ 2 వీక్స్ నుంచి కష్టపడి ఆడుతున్నాను గేమ్, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, రీతు వెళ్ళి నువ్వు వాళ్ళిద్దరి మధ్యలో వెళ్ళకు అని చెప్పింది. నేను వాళ్ళిద్దరి మధ్యలో వెళ్ళట్లేదురా అని చెప్పానండి. బర్నీ గారు కూడా అర్థమైపోయి ఇంకా పిల్ల ఏడుస్తుందని చెప్పేసి లోపలికి వెళ్తూ ఉంటారు. వెళ్తానే చూస్తున్నారా మీరు అని చెప్పి పోట్లాడిద్ది బర్నీ గారు. మరి ఏంటి అనేది, మీరు స్టాండ్ తీసుకోవాలి కదా, ఇక్కడ మీ గురించి మాట్లాడుతున్నప్పుడు నన్ను అంటున్నప్పుడు మీరు స్టాండ్ తీసుకోవాలి కదా అని చెప్పానండి. ఎవరి కోసం తీసుకోవాలి ఏంటి అన్నట్టు ఒక మాట మాట్లాడి వెళ్ళిపోతాడు ఆయన. ఎందుకు తీసుకోవాలి నేను అని చెప్పేసి ఒక మాట మాట్లాడి బర్నీ గారు వెళ్ళి తనుజ దగ్గర ఓదార్చుతారు. ఇట్స్ ఓకే, నేనే నీతో మాట్లాడాలే రేపటి నుంచి, ఇంకా ఊకో ఆడోకు అని చెప్పి చెప్పుకొస్తారు. బర్నీ గారికి వాయిసే లేదు ఇక్కడ, ఎందుకంటే అసలు ఇక్కడ వర్డ్స్ లేవు. బర్నీ గారు షాక్లో ఉన్నారు, ఎందుకు ఇలా మొత్తం వాళ్ళిద్దరు కొట్టుకుని నా మీదకి వస్తారు ఏంటి అని చెప్పేసి ఫుల్గా వచ్చి రీతు నేను అలా ఎప్పుడన్నా చేశానా, బర్నీ గారు వెళ్ళి పాప్ చేస్తుంటే తనుజ అంటుంది నేను ఎప్పుడైనా మీకు బ్యాడ్గా చెప్పానా ఆ పిల్ల గురించి, నేను ఆఫ్టర్నూన్ కూడా తను కోపంగా ఉంటే మీకు చెప్పాను కదా, వెళ్ళి తనతో మాట్లాడండి తను కోపంగా ఉంది అని చెప్పేసి. ఇందాక చెయ్యను అని చెప్పింది నాతో డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి, మళ్ళీ నాకు చేసింది, ఎందుకు ఇలా ఆడుతుంది తను, మీరు నాతో మాట్లాడుకోండి, నేను నాతో ఎప్పుడు ఇంకా మాట్లాడొద్దు అని అంటే నేనే మాట్లాడినంటాడు, నేనే మాట్లాడినాను అనుకుంటారు. ఇది గేమ్ వరకే మాట్లాడరా, లేకపోతే తనుజ అండ్ భరణి నిజంగానే స్ట్రాటజీ వలన మాట్లాడరా అనేది మీకు ఎవరికన్నా ఏమనిపిస్తుందో ఒక్కసారి నాకు కామెంట్ చేసి చెప్పండి. అక్కడితో తనుజది పూర్తి అయిపోతుంది అనమాట. ఇక్కడ బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చి నెక్స్ట్ ఇక్కడ అర్థమవుతుంది, కళ్యాణ్ నేను చేసింది మిస్టేకే కదా, సారీ నేను అలా అనుకోలే, అక్కడికి వెళ్ళాక చేంజ్ చేయాల్సి వచ్చింది, నీకేమన్నా గ్రడ్జ్ ఉంటే నా మీద ఇట్స్ ఓకే వదిలేసే ఇంకా అది ఇది అని చెప్పి కళ్యాణ్కి చెప్పింది. కళ్యాణ్ ఎప్పటికో అర్థం చేసుకుని వదిలేసేస్తాడు. ఇక తనుజ ఏడుస్తూనే ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ సో హర్టింగ్. లాస్ట్ 2-3 టైమ్స్ నుంచి తను ట్రై చేస్తూనే ఉంది. రీతికి కూడా చెప్పింది, నాకు 6th వీక్ 7th వీక్ ఇదంతా కాదు, నాకు 9th వీక్ ఇంపార్టెంట్ అని చెప్తూనే ఉంది రీతుకి, నాకు సపోర్ట్ చేయండి అని. కేవలం ఇమాన్యుల్ కోసం తనుజని వేసింది అని చెప్పేసి అందరు అనుకుంటున్నారు. బట్ భరణి గారి వైపు చూస్తూ తనుజకి వేసిందని చెప్పి తనుజ చెప్తుంది. సో తను బాండింగ్ వల్లనే వేసిందా లేకపోతే ఇమాన్యుల్ సపోర్ట్ చేయాలని వేసిందా అనేది మీ జెన్యూన్ కామెంట్ అనేది నాకు కామెంట్ చేయండి, చూద్దాం. ఇంకొకటి ఏంటంటే అసలు ఇంత పర్సనల్ రీజన్స్ ఎందుకు చెప్పండి, నన్ను రిమూవ్ చేయడం ఎందుకని తనుజ ఏడుస్తూనే ఉంటుంది. ఒక పక్కన కళ్యాణ్ కూడా ఫుల్ హట్ అవుతాడు. కళ్యాణ్కి ఇక్కడ చేయి దగ్గర అందరూ ఎవరో పట్టుకుని లాగేసేసి మొత్తం రెడ్గా అయిపోయి ఫింగర్స్ మార్క్స్ పడిపోయి ఉంటాయి అనమాట. అలా కూడా చేసిన కళ్యాణ్కి ఇంకా ప్లేట్ అటు నుంచి ఇటు తిప్పడం వల్ల మొత్తం ఫ్లాప్ అయిపోయింది. సో ఇక్కడ వరకు జరిగిందేమో నిన్నటి ఒక గేమ్, అది కూడా ట్రైన్ గేమ్ వరకు ఇక్కడ జరిగింది. దాని తర్వాత ఏం జరుగుతుందంటే, నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా అని చెప్పేసి రీతు వెళ్ళి ఇమాన్యుల్ని అడిగింది. నేను ఆల్రెడీ కంటెంట్ అను కదా, ఎందుకు సపోర్ట్ చేస్తాను. సమ్ టైమ్స్ రీతు అసలు కంటెంట్ క్రియేట్ చేయడం కోసం మాట్లాడిద్దా లేకపోతే తిక్కగా మాట్లాడిద్దా నాకు అర్థం కాదు. సపోర్ట్ చేస్తావా ఏంటి అని చెప్పి, ఇట్స్ ఓకే నువ్వు చెయ్యాలనుకుంటే ఐ మీన్ లైక్ నువ్వు చెయ్యొచ్చు అని చెప్తే కనుక చేస్తావా అది ఇది అనిద్ది.
తర్వాత సంజన గారు పక్కన ఉంటే సంజన గారిని అడిగిద్ది. సంజన గారిని అడిగితే సంజన గారు అంటారు, ఇట్లా అంతా కాదు, నువ్వు గెలవాలి అనుకున్నా కానీ నేను నీకు సపోర్ట్ చేయను, నా సపోర్ట్ ఎప్పుడు ఇమ్ముకే అని చెప్పింది. మీరుగా నాకు సపోర్ట్ చేస్తాను అనలేదు. ఐ విష్ మీరు కనుక చేసినట్లయితే బాగుంటుంది, నువ్వైతే బాగుంటుంది అని చెప్పి నేను అనుకున్నాను అని చెప్పేసి సంజన గారు అంటారు. మా అక్కడికి అయిపోతుంది. నెక్స్ట్ భరణి గారు అండ్ దివ్య, ఇమాన్యుయల్, సుమన్ ఒక దగ్గరకు వచ్చి కిచెన్లో ఉంటారు. నేను చేసింది రాంగ్గా ఏంటి అని చెప్పేసి దివ్య అడిగిద్ది. ఇమ్ము ఏం మాట్లాడలేడు, బికాజ్ ఇమ్ముకే కదా సపోర్ట్ చేసింది. సో అక్కడికి అయిపోతుంది. మన ముగ్గురం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం. ఇది ఆమె చూసారా ఎలా అంటుందో, నేను అందుకే ఆమె నోటితో చెప్పించాలి అనే ఒక రీజన్తోనే నేను అడిగాను, ఏం బాండింగ్, ఎవరి రిలేషన్స్ ఏంటి చెప్పు అని చెప్పేసి అని. వాళ్ళ ముగ్గురు ఒకటి అనుకుంటారు. తర్వాత డిస్కషన్స్ అన్నీ బయట జరుగుతాయి అనమాట. బర్నీ గారి దగ్గర చెప్తుంది, బర్నీ గారు నిజంగా చెప్పండి, మీ వల్లనే కదా ఇలా జరిగింది అది ఇది అని చెప్పేసి ఒక పాయింట్స్ తీసుకొస్తాను. సో బయట యాడ్ అవడం అయిపోయాక కూడా తను స్టిల్ మాట్లాడిద్ది బర్నీ గారితో, మీ వల్లనే కదా, మీరు నాతో మాట్లాడొద్దు అది ఇది అని చెప్పేసి. బర్నీ గారి దగ్గరికి వెళ్ళి దివ్య సారీ చెప్దాం అనుకుంటుంది. బర్నీ గారి కోపం వస్తుంది. ఏంటి చెప్పు, మాట్లాడొచ్చా అని అడిగితే, ఏంటి చెప్పు, ఎందుకు, ఓకే, ఎన్నిసార్లు అరవలేదు, నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోవాలి, నువ్వు ఎప్పుడు అనేదే కదా డైలాగ్ అని చెప్పి బర్నీ గారు గట్టిగా ఇచ్చేస్తారు దివ్యకి. దివ్య కోపం వచ్చి, నాకు ఎవ్వరు అక్కర్లేదు, నేను నా పేరెంట్స్కి కూడా భయపడలేదు, ఆయన అలా అన్నాక అంటే నేను షాక్ అయిపోయానేమో, నాకు భయం అయింది ఒకేసారి ఆ డైలాగ్ అలా సీరియస్గా అనేసరికి అని చెప్పి ఒక డైలాగ్ చెప్తుంది. చెప్పాక నేను ఇంకెవరి గేమ్ అలా ఆడుకుందాం, నా గేమ్ నేను ఆడుకుంటాను, ఎవరు ఎట్లా పోతే నాకు ఎందుకు అది ఇది అని చెప్పి ఒక డైలాగ్ వేస్తుంది అనమాట. అక్కడికి ఆ తనుజ గేమ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇమీడియట్గా ఏదైనా గేమ్ ఉంది అంటే కనుక నెక్స్ట్ మిగిలింది ఇమాన్యుయల్ అండ్ రీతు కదా. ఇమాన్యుయల్ అండ్ రీతుకు ఒక గేమ్ పెడతారు అన్నమాట. నెక్స్ట్ రౌండ్ ఇమీడియట్గా ఫాలోయింగ్. ఈ డే అంతా 61 డే మొత్తం నాకు ఐ ఫీల్ మొత్తం ఈ కెప్టెన్సీ టాస్క్ కోసమే ఉన్నట్టుంది. ఎమోషన్స్ అన్ని ఇట్లా పెరుగుతూ ఉంటాయి అనమాట. ఎమోషన్స్ రన్ ఆఫ్ కోర్స్ అంట. సో ఎమోషన్ టైటిల్ అలా పెట్టారు ఎందుకో తెలీదు. సో 61 డే మొత్తం అంతా ఇలా ఎమోషన్స్ జరుగుతుంది. నెక్స్ట్ ఒక గేమ్ పెట్టారు. ఆ గేమ్ చాలా బాగుంది. అది కౌంట్ చేయాలన్నమాట. కౌంట్ ఇట్ ఫైండ్ ఇట్ మార్క్ ఇట్ అని ఒక గేమ్ ఉంది ఐ గెస్. సో అది కౌంట్ చేయాలి కాబట్టి ఇంకా కౌంటింగ్ అంతా స్టార్ట్ అవుతుంది. రీతు అండ్ ఇమాన్యుయల్ ఉన్నారు. రీతు ఎంత ఫైట్ చేస్తుందో ఆ గేమ్ విన్ అవ్వాలని చెప్పి, ఇమాన్యుయల్ అంతకు మించి ఫైట్ చేస్తాడు. సో అక్కడ ఏంటంటే కొన్ని ఐటమ్స్ ఇచ్చారు, వాటర్ మిలన్స్ ఇచ్చారు, బ్యాంబూ ఇచ్చారు, నెక్స్ట్ బ్రిక్స్ ఇచ్చారు, ఇలాగా కొన్ని ఐటమ్స్ ఇచ్చారు. కొన్ని ఐటమ్స్ ఇచ్చి వాళ్ళ ఎన్ని కౌంట్ చేసి పెట్టినప్పుడు మన ఫూస్బాల్ గేమ్ ఉండే కదా, ఐ గెస్ లైక్ ఫూస్బాల్ గేమ్ టైప్. సో అట్లాగా ఏవి ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి. కౌంట్ చేసి ఆ నెంబర్ని ప్రొటెక్ట్ చేస్తే కనుక ఒక రాడ్ ఇస్తారు. దాన్ని అన్ని నెంబర్స్ అంతా కరెక్ట్గా పెడితే ఆ రాడ్ బయటకు వస్తాయి. దాంతో వాళ్ళు ఊరుకున్న లేబుల్ పగలు కొట్టి వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళ ఫోటో ఏదైతే ఉందో అది ఫ్లై చేయించాలన్నమాట. అది పెట్టాలి. అది పెట్టిన వెంటనే గేమ్ అయిపోతుంది. సో ఈ గేమ్లో ఫుల్ సపోర్ట్. డిమాన్ ఏమో ఒక పక్క నుంచి రీతుకి సపోర్ట్ చేస్తాడు, ఇంకొక పక్క నుంచేమో దిస్ లేడీ హూ ఈస్ దట్ దివ్య వెళ్ళి ఇమాన్యుయల్కి సపోర్ట్ చేసింది. సో ఇక్కడ జరుగుతున్న గొడవలో సంజన గారును అండ్ మన తనుజ మాట్లాడుకుంటారు. సంజన గారు అంటారు, అసలు మీ ఇద్దరి మధ్యలో బర్నీ గారు శాండ్విచ్ అయిపోయారని చెప్పంటారు. మీరు అలా అనకండి, కాదు అదే జరిగింది రియల్గా. మీ ఇద్దరి మధ్యలో మీ ఇద్దరి మధ్యలో సంజన గారు చెప్పేది ఏంటంటే బర్నీ గారు శాండ్విచ్ అయిపోయారని చెప్తారు. సో ఇమాన్యుయల్ బాగా ఆడతాడు గేమ్. ఇమాన్యుయల్ తనకి ఏం తెలియకపోయినా ఏం చేయాలి, నెక్స్ట్ బ్యాంబూ అంటే ఏంటి, బ్యాంబూని ఇంగ్లీష్లో తెలుగులో బ్యాంబూ ఒక బొంగుల్ని ఏమంటారు అని చెప్పేసి అడిగితే మన దివ్య సపోర్ట్ చేసిద్ది. ఇలా అంతా గేమ్ ఫినిష్ అవుతుంది అనమాట. మొత్తానికి ఇమాన్యుయలే కెప్టెన్సీ విన్నర్ అయిపోతాడు. కెప్టెన్సీ బ్యాచ్ తీసుకొచ్చి ఇచ్చేసేస్తారు. దీనికి సంచాలకైతే తనుజ అనమాట. తనుజ చాలా స్లోగా ఉంటుంది. అసలు నేను చెప్తున్నా, కళ్యాణ్కి అయితే ఈ చేతికి ఇట్లా పడిపోయాను, ఇట్లా 2 లైన్స్ పట్టుకుని ఎవరో లాగేసేసి ఇట్లా ప్రెజర్ చేయడం వల్ల రెడ్ కలర్ మార్క్స్ పడిపోయాను. అయినా కానీ కళ్యాణ్కి కూడా అన్యాయమే జరిగింది. గట్టిగా వెనపడి చేసింది దివ్య కళ్యాణ్కి, తనుజకి అనిపించింది నాకు ఈసారి. మామూలు కథ లేదు. ఈ డే 61 మొత్తం గేమ్స్తోనే ఫిల్ అయిపోయింది అనమాట. వేరే కంటెంట్ కనిపించాల. లైవ్లో అయితే కనుక పొద్దున వాళ్ళు ఖాళీగా ఉన్నారు, పొద్దునంతా ఖాళీ కూర్చొని పాటలు పాడుకున్నారు, గేమ్స్ ఆడుకున్నారు, అది ఇది మొత్తం జరిగింది వాళ్ళు లోపల చేసిన కథ అయితే కనుక. సో అక్కడ దాకా ఫినిష్ అయింది. సో ఇప్పుడైతే మనం ఇమాన్యుయల్ క్యాప్టెన్ కింద అనౌన్స్ చేశారు. సో దివ్య గారు క్యాప్టెన్ బ్యాగ్స్ తీసుకొచ్చి ఇమాన్యుయల్కి ఇచ్చేసారు. సో ఇమాన్యుయల్ ఇస్ సేఫ్. సో డబల్ ఎలిమినేషన్ ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. మీకు ఎవరికైనా డబల్ ఎలిమినేషన్ అనిపిస్తే కనుక కామెంట్స్ చేయండి. ఎందుకంటే కంపల్సరీ ఇక్కడ జరుగుతున్న గొడవ వల్ల కంపల్సరీ డబల్ ఎలిమినేషన్ ఉంటుంది అనుకుంటున్నా. ఎలిమినేషన్ ఉంటే కనుక ఎవరిని ఎలిమినేట్ చేస్తారు? నా పాయింట్స్లో అయితే ఫస్ట్ ఇద్దరు రామోన్ చేయాలి, లేకపోతే సాయం చేయాలి అని చెప్పి అనుకుంటున్నా.
లీస్ట్ ఓటింగ్లో కూడా మ్యాక్సిమం వాళ్ళే ఉండొచ్చు. సో దాన్ని బట్టి వాళ్ళిద్దరిలో ఒకళ్ళు అవుతారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. బట్ తనుజకు మాత్రం తారుమారు అయిపోయింది. అండ్ ఇమాన్యుయల్ ఓటింగ్స్ కూడా ఇప్పుడు తారుమారు అయిపోతాయి కెప్టెన్ అయ్యాక. దివ్యాకి ఓటింగ్స్ పడిపోయి ఏమన్నా స్వాప్ అవుతుందేమో దివ్య పొజిషన్ ఫర్ ఓట్స్ అని నాకు అనిపిస్తుంది. అండ్ ఈసారి ఫుటేజ్లో అసలు కళ్యాణ్ ఫుటేజ్ లేదు, డిమోన్ ఫుటేజ్ లేదు, చాలా తక్కువ ఫుటేజ్ ఇచ్చారు. ఎందుకంటే కళ్యాణ్ అసలు ఏం ఆడినట్టు కనిపించలేదు, డిమోన్ ఏం ఆడినట్టు కనిపించలేదు. వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు కూడా కెమెరాస్ ఎక్కడ పాయింట్అవుట్ చేయలేదు. అది చెప్పాలనుకుంటుంది. సో ఇప్పటికీ ఆ బ్యాంబూస్, వాటర్ మెలాన్ స్టోన్స్, నెక్స్ట్ బాల్స్, మాస్క్లు ఇవన్నీ కలిపి మన ఇమాన్యుయల్ అయితే విన్నర్ అయిపోయాడు. కెప్టెన్సీ ఇమాన్యుయల్కి అనౌన్స్ చేసేసారు. తర్వాత అయితే వాళ్ళకి కెప్టెన్సీ ఫోటోలో పెట్టాలి కదా, ఆయన ఫోటో కెప్టెన్సీ ఫోటోకి పెట్టేశారనమాట. సో ఇది ఇప్పుడు దాకా జరిగింది. మీరు మీ ఫేవరెట్ పర్సన్కి ఓట్ చేయండి. ఓట్ చేయడం మాత్రం మిస్ చేసుకోవచ్చు. ఎందుకంటే కనుక కింద పైన స్వాప్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు దివ్యాగను ఇమాన్యుయల్ పొజిషన్స్ స్వాప్ అవుతాయేమో ఓటింగ్లో అని చెప్పి అనిపిస్తుంది. ఫేవరెట్ పర్సన్స్ అన్ని ఫోన్స్ నుంచి అన్ని ఐపాడ్స్ నుంచి వేసేసేయండి, ఎక్కడ మిస్ చేయొద్దు. ఓకే మరి, సీ యూ, బాయ్ బాయ్.